Good morning, my dear students. This is Unit 2, topic complex integration, subject CVPS, complex variables and probability statistics. Lecture 7, problem continuation, problems in Cauchy's theorem and Cauchy's integral formula and Cauchy's general integral formula. So evaluate integral over C e power minus z by z minus 1 into z minus 2 whole square dz, where C is such that mod z is equal to 3. So you write first mod z is equal to 3 is a circle with center 0 0 and radius 3 diagram, circle diagram. X 0, x dash, y 0, y dash, 3, 3, minus 3, minus 3. According to this problem, your points are 1, 2. Lie inside the circle, mod z is equal to 3. 1 ఇన్సైడే ఉంటుంది, 2 కూడా ఇన్సైడే ఉంటుంది. ఇక్కడ కాషియస్ థియరం, కాషియస్ ఇంటిగ్రల్ ఫార్మ్లో యూజ్ చేసుకోవచ్చు మనం. ఇంటూ ఓవర్ సి ఈ పవర్ మైనస్ జెడ్ బై జెడ్ మైనస్ 1 ఇంటూ జెడ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ dz ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ సి. పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టకుండా మీకు చాలా రోజులు బట్టి నేను వితౌట్ ఫైండింగ్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్ మీకు నేర్పుతున్నాను. ఈ మెథడ్స్ అర్థం చేసుకోండి, టైం కలిసి వస్తుంది, ఆన్సర్ కూడా తొందరగా చక్కగా వచ్చేస్తాయి. ఇదంతా ఎఫ్ ఆఫ్ జెడ్ కింద లెక్క, ఇదంతా ఎఫ్ ఆఫ్ జెడ్, దీన్ని బట్టి ఇదంతా ఎఫ్ ఆఫ్ జెడ్, దీన్ని బట్టి ఇదంతా ఎఫ్ ఆఫ్ జెడ్. ఇక్కడ ఏమేయాలి, ఇక్కడ హోల్ పవర్ 1 కాబట్టి 2π ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 రాసేస్తే సరిపోతుంది. ఇక్కడ 2π ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 ఆర్డినరీ మెథడ్ ఇది. ఇక్కడ హోల్ స్క్వేరు జనరల్ ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే 2π బై 1 ఫ్యాక్టోరియల్ ఎఫ్ పవర్ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ 2. మీకు ఆ విషయం తెలుసు. ఇక్కడ దీంట్లో ఇన్ ఫస్ట్ ఇంటిగ్రల్ మార్జిన్, ఇది మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే. ఏమైంది ఇక్కడ మీకు ఇన్ ఫస్ట్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుందండి, ఈ పవర్ మైనస్ జెడ్ బై జెడ్ మైనస్ 1 అవుతుంది. మరి ఎన్ ప్లస్ 1 ఎంత అవుతుంది, 2. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1 1 అవుతుంది. మనకు ఫార్ములా ఏంటి, 2π బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఎఫ్ పవర్ ఏ అంత డెరివేటివ్ ఆఫ్ ఏ, ఇది ఫార్ములా. దాని ప్రకారం మనకు ఎంత వస్తుంది, 2π బై 1 ఫ్యాక్టోరియల్ ఎఫ్ పవర్ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏ అంటే ఈ ప్రాబ్లంలో ఏ అంటే కింద ఉండేది, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఏ ఈజ్ ఈక్వల్ టు 2. సో 2 పెడతాం, అదే వేసాను ఇక్కడ. కాకపోతే ఈ వాల్యూ కడతానికి డెరివేటివ్ కట్టుకోవాలి మనం. ఇది మార్జిన్ అండి, మార్జిన్ ఇక్కడ కట్టేద్దాం. ఫస్ట్ డెరివేటివ్ కడుతున్నా. దీనికి ఏంటి, యూ బై వి ఫార్ములా, వి ఇంటూ జెడ్ మైనస్ 1 ఇంటూ యూ బై వి డెరివేటివ్ ఫార్ములా, వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ బై వి స్క్వేర్. ఇలాంటివి రాసే పరిస్థితి రాకూడదు మాకు, అవన్నీ మీరు చదివి వచ్చినాయి. వి ఇంటూ యూ డాష్ ఈ పవర్ మైనస్ జెడ్ డెరివేటివ్ మైనస్ ఈ పవర్ మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ 1 డెరివేటివ్ 1 బై జెడ్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు F1 డెరివేటివ్ ఆఫ్ మనం ఏం కట్టాలి, 2 పెట్టాలి. 2 పెడితే 2 మైనస్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ జెడ్ బై 2 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఎంత బాబు ఇది, 2 మైనస్ 1 మైనస్ జెడ్ బదులు ఏం పెట్టాలి, 2 పెట్టాలి కదా, జెడ్ బదులు 2 జెడ్ ప్లేస్లో 2 కదా,
అప్పుడు మైనస్ 2e⁻²/1² అంటే 1 -2/e². సో 2πi ఇంటూ -2/e². దీని వాల్యూ F12 వాల్యూ. ఇదిగోండి u/v ఫార్ములా చూసుకోండి, నీట్గా చేసుకోండి. కొంచెం మార్జిన్ కొంచెం ఇరికించి రాయాల్సి వచ్చింది ప్లేస్ లేక. 2π అంటే f(1) అంటే ఇక్కడ దీంట్లో 1 పెట్టేయడమే. e⁻1/1 - 2² ఇదంతా f(z) కింద లెక్క. ఏ అంటే ఇక్కడ 1 అదే వేసాను ఇక్కడ f(1) అనేసి. ఇప్పుడు మైనస్ 2π కామన్ తీసుకోవచ్చు కదా. 2π కామన్ తీస్తే -2/e², 1 - 2² ప్లస్ 1 అవుతుంది. ప్లస్ 1/e ప్లస్ 1/e. 2π ఇంటూ దీని వాల్యూ వేసాను, ఇక్కడ ఉన్నది కట్టింది వేసాను, ఈ కట్టిన వాల్యూ ఇక్కడ వేసాను. ఇదేమో ఏ జడ్ ఉన్న ప్లేస్లో 1 పెట్టాను. ఈ విధంగా వచ్చింది. సింప్లిఫై చేస్తే వాల్యూ అలాగే వచ్చింది. చూడండి కరెక్ట్గా కాదో చెక్ చేసుకోండి. మార్జిన్ ఇవి జాగ్రత్త చూసుకోవాలి. mod z is equal to, so what is your problem? Evaluate it over c e⁻z/z² plus π² whole square dz, where c is such that mod z is equal to 4. Solution: mod z is equal to 4 is a circle with center 0, 0 and radius 4. And radius 4. What is your point here? You write first this one, z², first degree వచ్చేట రాసుకోవాలి కదా. This can be written as ఇంటికి e⁻z z plus z minus pi I into z plus pi I. చూడండి z minus pi I into z plus pi I. దీన్ని a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి, a² మైనస్ b², మైనస్ b² వేసినప్పుడు i² అంటే -1 కాబట్టి ప్లస్ π² వస్తుంది. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వేయండి. హోల్ స్క్వేర్ వేసినప్పుడు మనం ఇక్కడ ఇలా వేసేయచ్చు, రెండింటి సపరేట్గా వేయచ్చు. ab² ఇది కూడా a⁻m ఇంటూ b⁻m అలాగా. దీనికేమో ఫ్యాక్టర్స్ కట్టాను. z² ప్లస్ π²కి z మైనస్ pi I ఇంటూ z ప్లస్ pi I హోల్ స్క్వేర్ కాబట్టి రెండింటికి హోల్ స్క్వేర్ వేసాను. ఇంకా అవ్వలేదు. e⁻z ఏ వచ్చేటి రాసుకోవాలి కదా. ఇది బాగానే ఉంది, z మైనస్ ఏ ఫార్ములానే ఉంది. ఇది లేదు కదా, అలాగా -π మనం రాస్తున్నాం ఇలాగా ప్రతిసారి, అందులో రాశాను. ఇప్పుడు మీకు పాయింట్స్ ఏమిటి? πi ఒకటి, -πi ఒకటి. π అంటే మీకు తెలుసు, దట్ ఈస్ pi means 22/7. pi means 22/7. 3.14 అండి. 3.14 లోపల ఉంటుంది. 3.14 -3.14 ఇవ్వండి. కానీ ఇక్కడ I కాబట్టి y యాక్సిస్ మీద ఉంటుంది. y యాక్సిస్ మీద 3.14, నాట్ దిస్ -3.14. I ఉంది కదా, పక్కన I ఉంది కాబట్టి y యాక్సిస్ మీద వేయాలి. y యాక్సిస్ మీద వేయాలి. చెప్పి ఉన్నా కానీ 20th ప్రాబ్లం కానీ ఏదో మిస్టేక్ నా పడతానే ఉంది. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తాయి. ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కానీ ఏదో ఒక మిస్టేక్ పడతానే ఉంది. అందుకు ప్రాక్టీస్ అని ఏడ్చేది నేను. హ్యాండ్ రైటింగ్తో రాయండి, నోట్స్లు ప్రాక్టీస్ చేసుకోండి. కరోనా టైంలో ఇబ్బంది పడకండి, మీ లైఫ్లో మీరు పాడు చేసుకోమాకండి అని చెప్పేది అందుకే.
ఇదిగోండి ఐ ఉంది కాబట్టి పక్కన వై యాక్సిస్ మీద ఉంటాయి. సో 3.14 ఇక్కడ ఉంటుంది, 4 లోపు, 2 ఇన్సైడే. పాయింట్స్ పై ఐ కామా మైనస్ పై ఐ లై ఇన్సైడ్ ద సర్కిల్ mod z ఈజ్ ఈక్వల్ టు 4. mod z ఈజ్ ఈక్వల్ టు 4. సరే, ఇంటిగ్రల్ ఓవర్ సి ఈ పవర్ జెడ్ బై జెడ్ స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ హోల్ స్క్వేర్ dz ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ సి ఈ పవర్ జెడ్ బై జెడ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేర్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఆఫ్ మైనస్ ఐ పై ఐ అందాంలే, తర్వాత కావాలంటే మార్చుకోవచ్చు, dz. ఇప్పుడు దీనికి నేను షార్ట్ కట్ మెథడ్ వేస్తున్నాను. యాక్చువల్గా దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టాలంటే ఏ బై జెడ్ మైనస్ పై ఐ రాయాలి, ప్లస్ బి బై జెడ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేరు, అలాగే సి బై జెడ్ మైనస్ జెడ్ ప్లస్ పై ఐ, డి బై జెడ్ ప్లస్ పై ఐ హోల్ స్క్వేరు, ఏబిసిడీలు కనుక్కోవాలండి. ఇంటర్మీడియట్ మెథడాలజీ అంటే పేజీలు పడతాయండి, టైం పడుతుందండి. ఎక్కడ చిన్న మైనస్కి బదులు ప్లస్, ప్లస్కి బదులు మైనస్ తేడా వచ్చినా ఇబ్బంది అయిపోతుంది. నా మెథడ్ మీరు ప్రాక్టీస్ చేశారనుకో కొంచెం ఓపిక్గా చాలా టైం మిగులుతుంది, మీకు కరెక్ట్గా వస్తుంది. ఇది పైకి పంపించేస్తాను చూడండి, దాని పైకి పంపించేస్తున్నా. జెడ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేర్ బై ఇది జెడ్ మైనస్ ఆఫ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేర్, ఇదంతా ఎఫ్ ఆఫ్ జెడ్, ఇది ఏ. అలాగే ఇంటిగ్రల్ ఓవర్ సి ఈ పవర్ జెడ్ బై దీనిపైకి పంపిస్తాను. జెడ్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ పై ఐ హోల్ స్క్వేర్ బై జెడ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేర్ dz. ఇదిగోండి, చూసుకోండి అమ్మా జాగ్రత్తగా. ఇలాంటివి అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో కూడా. ఏం చెప్తాం మరి, ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ చేయలేరు. చూసుకోండి, దీనికి ఎలా రాయాలో దానికి ఎలా రాయాలో. ఇక్కడ ఆర్డర్ 2 ఉంది అంటే n+1 ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. n ఈజ్ ఈక్వల్ 2 - 1 1. అంటే ఏ ఫార్ములా వేయాలి మనం, 2πi బై n ఫ్యాక్టోరియల్ f పవర్ nth డెరివేటివ్ ఆఫ్ a. ఈ ఫార్ములా వేసుకోవాలి మనం. దీనికి ఈ n ఫ్యాక్టోరియల్ అంటే 1 n ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఇది ఏ ఎఫ్ ఆఫ్ మైనస్ పై ఐ ఎఫ్ ఆఫ్ పై ఐ హయ్యర్ ఆర్డర్ కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఫార్ములా. ఇక్కడ ఏ అంటే మైనస్ పై ఐ వేస్తాం దీనికి, ఇక్కడ ఏ అంటే ప్లస్ పై ఐ వేస్తాం. సో ఇన్ ఫస్ట్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇది కూడా ఈ పవర్ జెడ్ బై జెడ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేర్. సో ఎఫ్ ఫస్ట్ డెరివేటివ్ అప్లై యూ బై వి ఫార్ములా, వి ఇంటూ u డెరివేటివ్ u బై v ఫార్ములా, vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. ఇన్సార్లు ప్రతిసారి రాస్తున్నాను నేను. సో v ఇంటూ ఈ పవర్ జెడ్ డెరివేటివ్ ఈ పవర్ జెడ్, u ఇంటూ ఈ పవర్ జెడ్ ఇంటూ దీని డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్ మోడల్ కాబట్టి 2 ఇంటూ జెడ్ మైనస్ పై ఐ బై v స్క్వేర్ అంటే జెడ్ మైనస్ పై ఐ హోల్ స్క్వేర్ హోల్ పవర్ 4 అవుతుంది. జెడ్ మైనస్ పై ఐ కామన్ తీసి క్యాన్సిల్ చేసే కింద, అందుకే జెడ్ మైనస్ పై ఐ ఉంది, ఇక్కడ 2 ఈ పవర్ జెడ్ ఉంది. ఆ జెడ్ మైనస్ పై ఐ కామన్ తీసి కొట్టేస్తే క్యూబ్ వచ్చింది. అలా సేమ్ థింగ్ ఇది కూడా, ఇక్కడ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ పై ఐ, ఇక్కడ జెడ్ ప్లస్ పై ఐ, అదే ఫార్ములా అదే టైపు. ఇప్పుడు ఇక్కడ 2πi 1 ఫ్యాక్టర్ అంటే 1. ఈ వాల్యూ కట్టాలంటే ఇక్కడ కట్టేనా, లేకపోతే ఖాళీ ఉందిగా కట్టేస్తాను. పవర్ n జెడ్ అంటే మైనస్ పై ఐ, సో మైనస్ పై ఐ ఈ పవర్ మైనస్ ఐ పై -2 ఈ పవర్ మైనస్ ఐ పై బై జెడ్ అంటే మైనస్ పై ఐ హోల్ క్యూబ్. ఏమండి, ఇలా పెంచేస్తాను మార్జిన్, అటు ఇటు చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇది -2πi
ఇంటూ ఈ వాల్యూ ఎంతో కట్టాలి మనం. అలాగే -2 ఇంటూ ఈ వాల్యూ ఎంతో కడదాం. బై -πi -2πi హోల్ క్యూబ్ -2πi హోల్ క్యూబ్. ఇక్కడ 1 ఇక్కడ πi పెట్టాలి. πi ఇదిగోండి πi ఇదిగోండి πi పెట్టాలి. πi ప్లస్ πi 2π అని రాసేయచ్చు, మనసు పూస అవ్వదు. అది e⁻i/, -2e⁻i/. ఎవరో ఉంటారు పాపం, ప్రతిదీ అర్థమైతే కానీ చేయలేని వాళ్ళు, వాళ్ళ గురించి ప్రతి స్టెప్ రాయాల్సి వస్తుంది. నా కష్టాన్ని ఆలోచించి మీరు రివిజన్ చేస్తారా? మీ ఇష్టానుసారంగా మీరు ఉంటారు. 2π ఇంటూ e⁻i/, -2e ప్లస్ i/, బై 2πi హోల్ క్యూబ్. ఇక్కడ e⁻i/, ఫార్ములా ఏంటంటే cos π ప్లస్ i sin π. cos π అంటే -1, i ఇంటూ sin π అంటే 0, అంటే -1 అవుతుంది e⁻i/. అదే e⁻-i/, ఏమవుతుంది? cos π మైనస్ i sin π. ప్లస్ ఉంటేనేమో మధ్యలో ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మధ్యలో మైనస్ వస్తుంది. cos π అంటే -1 -i ఇంటూ 0 -1. దేనికైనా e⁻i/కైనా -1 వస్తుంది, e⁻-i/, ఇక్కడ -1 వస్తుంది. కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇంకా ఖాళీ లేదు నాకు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. e⁻-i/, -1, ఇది -1. ఇక్కడ 2πi ఇంటూ e⁻i/, అన్న -1, -2 ఇంటూ -1 బై 2πi హోల్ క్యూబ్. మీకు తెలుసు కదా, i క్యూబ్ అంటే i² ఇంటూ i. i² అంటే -1 ఇంటూ i, -i అవుతుంది i క్యూబ్ అంటే. చూద్దాం, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈ పై దాంట్లో ఇదేమో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2πi ఇంటూ ప్లస్ 2πi ప్లస్ 2 ప్లస్ 2πi ప్లస్ 2 బై ఇదేమో -2 హోల్ క్యూబ్ -8 π క్యూబ్. i క్యూబ్ అంటే -i, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, అంటే 8 π క్యూబ్ i, 8 π క్యూబ్ i అలా ఉంచండి. అది ప్లస్ 2πi, దీని వాల్యూ ఇక్కడ వేసాను చూడండి, ఇదిగోండి -2πi ప్లస్ 2. అదేంటి తేడా వచ్చిందా? లేదు కదా, అంతే కదా, -1 కాబట్టి ప్లస్ 2 రైటే. -2πi ప్లస్ 2 బై 2πi హోల్ క్యూబ్. 2 క్యూబ్ 8 π క్యూబ్, i క్యూబ్ అంటే -i, ఇదిగోండి -i. సో 8 π క్యూబ్ i మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సరే, ఏం క్యాన్సిల్ అవుతాయి? 8 π క్యూబ్ i క్యాన్సిల్, ఓకే, π క్యాన్సిల్, 2 క్యాన్సిల్, అంటే 1/4π² ఇంటూ 2πi ప్లస్ 2. ఈ మైనస్ ఇక్కడ మైనస్ వేయకూడదు, ఇక్కడ బయట వేద్దాం మైనస్. ఇక్కడ అంతే 1/4π², i క్యాన్సిల్, π ఏమో π² సార్లు పోతుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ 4 టైమ్స్, π క్యాన్సిల్, i క్యాన్సిల్, 1/4π² వేసాను. అట్లాగే 2πi ప్లస్ 2 -1/4πi², ఇది కూడా బ్రాకెట్ -2πi ఇంటూ 2πi ప్లస్ 2. సరే, ఇంకా ఏమన్నా సింప్లిఫై చేస్తే -2πi/4π², 2 క్యాన్సిల్, π క్యాన్సిల్, కాబట్టి 2π పోతుంది, కాబట్టి i/π ప్లస్ ఈ 2 క్యాన్సిల్ కాబట్టి 1/2π², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
I by pi మైనస్ 2 క్యాన్సిల్ 1 by 2 pi స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. ఈజ్ ఈక్వల్ I pi by I pi pi. సో 2I pi by. ఇదే దీనికి ఆన్సర్. క్యాల్కులేషన్ పార్ట్ ఎంత క్లియర్గా చేశాను. మీకు చూసుకుంటే వచ్చేదండి, మీరు చేసుకోవాలి. సో 2 pi cancel here, I by 2 pi, 1 by 2 pi square, I by 2 pi minus 1 by 2 pi square, both are cancel. 2I by 2 pi, 2 cancel, I by pi. This is your final answer. This is your margin work, calculation work. వాడు ఇచ్చాడు ఎగ్జామ్స్లో కూడా ఈ ప్రాబ్లం. Problem 21, evaluate f of 2 and f of 3 where f of a is equal to integral over c 2z square minus z minus 2 by z minus a dz, where c is the circle, mod z is equal to 2.5. Okay, you first write mod z is equal to 2.5 is a circle with center 0, 0 and radius 2.5 diagram. Okay, first we have to find f of 2. Instead of a you write 2, we get z minus 2. Here a is equal to 2 lies inside the circle, 2 inside, mod z equal to 2.5. So by Cauchy's integral formula, f of 2 is equal to 2 pi into f of 2. Your f of z న్యూమినేటర్లో ఉండేది f of z, అది రాశాను. f of 2 ఫైండ్ అవుట్ చేసాం, 4 వచ్చింది. సో 8 pi I. f of 3, instead of a you write 3 here. Here a is equal to 3 lies outside the circle, సో f of 3 is equal to outside అన్నప్పుడు ఆ ఇంటిగ్రల్ వాల్యూ 0 అయిపోతుంది బై Cauchy's థియరం. ఓకే, ప్రాబ్లం 22, evaluate integral over c z cube plus z plus 1 by z square minus 3z plus 2 dz, where c is the ellipse 4x square plus 9y square is equal to 36. So you write your given problem z cube plus z plus 1 by, you write factors z minus 1 into z minus 2. Okay, what is given ellipse 4x square plus 9y square is equal to 36. Dividing by మనకి ఈ ఫార్ములా రావాలి, x square by a square plus y square by b square equal to 1 ఫార్ములా రావాలి. ఆ ఫార్ములా రావాలంటే డివైడింగ్ బై 36తో డివైడ్ చేయాలి. 4x square by 36 plus 9y square by 36, 36 by 36. దీంట్లో 9 టైమ్స్ పోతుంది, ఇదేమో 4 టైమ్స్ పోతుంది. 1 అంటే x square by 3 square, y square by 2 square, 1 అంటే a వాల్యూ 3, b వాల్యూ 2. ఏ పెద్దది, a గ్రేటర్ దెన్ b. ఎలిప్స్ ఇలాగ ఉంటుంది. 3 minus 3 2 minus 2 x 0 x dash y 0 y dash. దిస్ ఈజ్ యువర్ ఎలిప్స్ డయాగ్రామ్. ఇప్పుడు పాయింట్స్ ఏమిటి ఇక్కడ, పాయింట్స్ 1 2, 1 కామా 2, 1 ఇక్కడ ఉంటుంది, 2 గడలో ఇన్సైడ్ ద ఎలిప్స్, 3కి లోపే కదా, లై ఇన్సైడ్ ద ఎలిప్స్ x square by 9 plus y square by 4 is equal to 1. Integral over c z cube plus z plus 1 by z minus 1 z minus 2 dz. షార్ట్కట్ యూజ్ చేద్దాం. ఫ్యాక్ట్ z cube plus z plus 1 by z minus 1 by z minus 2 dz plus integral over c z cube plus z plus 1 by z minus 2 పైన పెట్టేసి by z minus 1 dz. ఇదిగోండి,
ఇది ఏ, దీన్ని బట్టి ఇదంతా ఎఫ్ ఆఫ్ జెడ్. ఇది ఏ, ఏ, ఇది ఏ, ఇదంతా ఎఫ్ ఆఫ్ జెడ్. సేమ్ మోడలే ఇప్పుడు వరకు చెప్పి ఉన్న మోడలే. నేనేం వెరైటీగా ఏం చేయట్లేదు. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేస్తున్నాను. మీరు ఓన్గా చేయడం కంటే బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు బాగా వస్తాయనే ఉద్దేశంతో. సో 2π ఇంటూ ఎఫ్ ఆఫ్ 2, ఇక్కడ ఏ వాల్యూ, ఇది ఏ వాల్యూ, ఇక్కడ ఏ వాల్యూ, పైదంతా ఎఫ్ ఆఫ్ జెడ్డే. సో 2π ఇంటూ ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 2π ఇంటూ ఎఫ్ ఆఫ్ 1. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేశాను, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేశాను. జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటూ వచ్చాను. 16πi వచ్చిందండి. 16πi. ప్రాబ్లం 30. యూజ్ కాషీస్ ఇంటిగ్రల్ ఫార్ములా. ఎవాల్యూట్ ఇంటిగ్రల్ ఓవర్ C 3z + 5/z² + 2z dz where C such that mod z is equal to 1. Do this homework. వెరీ ఈజీ ప్రాబ్లం. ఇవాల్యూట్ u⁴3iz, భయపడక్కర్లేదు u⁴3izకి, z + π హోల్ క్యూబ్ dz వేర్ C such that mod z - π is equal to 3. సర్కిల్ ఇది. దీనికి ఎలా రాయాలో మీకు తెలుసు. సెంటర్ C అనుకుని రేడియస్ లెస్ దానా గ్రేటర్ దానా ఆ టైప్ చేసుకోవాలి. ప్రాబ్లం 32. ఇవాల్యూట్ ఇంటిగ్రల్ ఓవర్ C sin πz² చెప్పాను నేను, πz ఇచ్చా. ఈ మోడల్ చెప్పాను నేను. ఈ 3 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేసుకోండి. ఇదే ప్లేస్లో చేయాలి. నెక్స్ట్ నోట్స్కి ఇబ్బంది లేకుండా ఇదే ప్లేస్లో హోంవర్క్ చేసి సబ్మిట్ చేయాలి. తప్పదు, కొద్దిగా కష్టపడండి. నేను ఎంత కష్టపడుతున్నాను ఈ వయసులో. కుర్రోళ్ళై ఉన్నాయి, మీరు కష్టపడకపోతే కష్టం.